అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువుదీరైన దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. సామాన్య భక్తుల నుంచి విఐపీలు, వివిఐపీల వరకు దర్శనానికి క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనానికి చేరుకోవాల్సిందే. స్వామివారిని ఒక్కసారైనా అతి దగ్గరగా కనులారా చూసి తరలించాలన్నదే ప్రతి భక్తుని మదిలో మెదిలే ఆశ. ఇలా స్వామివారిని దగ్గరగా చూడాలనే భక్తులు రాజకీయ నాయకుల ద్వారానో, అధికారుల ద్వారానో సిఫారసు లేఖలపై కొందరు విఐపి బ్రేక్ దర్శనాలు పొందుతుంటే మరికొందరేమో దళార్లను ఆశ్రయిస్తున్నారు. అయితే తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టడంతో పాటు దేశవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర ఆలయాల నిర్మాణానికి నిధులు సమకూర్చే లక్ష్యంతో 2019 మార్చిలో టీటీడీ శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేసింది. ప్రారంభంలో పెద్దగా స్పందన లేకపోయినా అదే ఏడాది అక్టోబర్లో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్టుకు 10,000 రూపాయల విరాళం అందజేసిన భక్తులకు ఎలాంటి సిఫారసు లేఖ అవసరం లేకుండానే 500 రూపాయల విఐపి బ్రేక్ దర్శనం కల్పించే విధానాన్ని అమలు చేసింది. ఈ నిర్ణయానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. రోజుకు 1,500 నుంచి 2,000 వరకు శ్రీవాణి టికెట్లు విక్రయమయ్యాయి. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా తిరుమలతో పాటు తిరుపతిలోని శ్రీవాణి గెస్ట్ హౌస్, రేణిగుంట విమానాశ్రయంలో కూడా టికెట్ల జారీ ప్రారంభించింది టీటీడీ అధికారులు. ఇక రోజుకు 3,000 వరకు టికెట్లు విక్రయమవుతున్నాయని ఉదయానికే పూర్తయ్యేవి. అయితే భారీ డిమాండ్ కారణంగా టీటీడీ టికెట్ల జారీపై నియంత్రణ చర్యలు చేపట్టింది. టీటీడీ రోజువారీ కోటాను 2023 సంవత్సరం జనవరి 10వ తేదీ నుంచి 1000 టికెట్లను పరిమితం చేసింది. తిరుపతిలోని కౌంటర్ను తిరుమలకు మార్చడంతో పాటు తరువాత ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. దీంతో రోజువారీ కోటాను 1,500 కోట్లకు పెంచింది. ప్రస్తుతం 3 నెలల్లో ముందుగానే రోజుకు 500 చొప్పున ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు విడుదల చేస్తోంది. అలాగే కరెంటు బుకింగ్స్ విధానంలో తిరుమలలో 800, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు కేటాయిస్తోంది. కాలక్రమేణా దర్శన సమయాల్లో కూడా మార్పులు చేసింది టీటీడీ. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు శ్రీవాణి దర్శన సమయాన్ని నిర్ణయించింది. 2025 అక్టోబర్ నుంచి సంబంధిత రోజు ఉదయం 9 గంటల వరకు టికెట్లు జారీ చేసే విధానాన్ని ప్రారంభించింది. అనంతరం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందు రోజు రాత్రి 9 గంటలకే టికెట్లను విడుదల చేయడం మొదలుపెట్టింది. అయితే టికెట్లు కేవలం నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతుండటంతో భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. కొందరు ఆందోళనలకు దిగడంతో 3 నెలల్లోనే ఆ విధానాన్ని రద్దు చేసి పూర్తిగా ఆన్లైన్ కరెంటు బుకింగ్ విధానాన్ని అమలు చేసింది టీటీడీ. శ్రీవాణి ట్రస్టుకు ముందుగానే 10,000 రూపాయల విరాళం చెల్లించిన భక్తులు వేల సంఖ్యలో టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 45,000 మంది భక్తులు ట్రస్టుకు విరాళాలు అందజేసి టికెట్ల కోసం వేచి ఉన్నట్లు సమాచారం. తమకు టికెట్లు ఇస్తారా లేక విరాళం మొత్తాన్ని వెనక్కి చెల్లిస్తారా అని భక్తులు ప్రశ్నించడంతో మరోసారి విధానంలో మార్పులు చేసింది టీటీడీ. దీంతో ట్రస్టు విరాళం, దర్శన టికెట్టు చెల్లింపులను వేర్వేరుగా కాకుండా ఒకేసారి 10,500 రూపాయలు చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ టికెట్లు కూడా విడుదలైన 1.5 నిమిషంలోనే పూర్తవుతుండటంతో ఆన్లైన్లో టికెట్లు దొరకడం లేదని, అవి పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది టీటీడీ. జూన్ 10 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రత్యేక విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చి టికెట్లు పొందిన భక్తుల కోసం రోజుకు 300 టికెట్లను ప్రత్యేకంగా కేటాయించనుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు నుంచి 300 టికెట్లను విడుదల చేసి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంచనున్నారు. ఆ సమయానికి మిగిలిపోయిన టికెట్లను తిరిగి సాధారణ కరెంటు బుకింగ్ కోటాలో కలపనున్నారు. అయితే ఈ కొత్త విధానంతో భక్తుల ఇబ్బందులు తగ్గుతాయా లేక మరిన్ని సమస్యలకు దారితీస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.